హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికా వ్లాగ్స్. మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఏంటంటే ఇంట్లో చేసిన జనరల్ వ్లాగ్ అని చెప్పచ్చు. సో వేరే వాళ్ళని ఇంటికి భోజనానికి పిలిచాం. సో ఆ వ్లాగ్ చూస్తారు. దీనికంటే ముందు పూజీ వండాల షాప్కి వెళ్ళి ఏదేదో ఐటమ్స్ తెచ్చింది. అవి పనికొస్తాయా పనికిరావా ఎన్ని లేదు, ఏదో ఏదో $1 కదా అని తీసుకొచ్చింది. అవి చూసేసిన తర్వాత జనరల్ వ్లాగ్ ఎలా ఉందో చూసేయండి. You got it? I got it. How was the? It said it was made of walnut. This is This is us, our life, our story, our home. Hang this. It's okay. It's not a whole rally. Judo దేనికి ఇది ఆడ తగిలించుకో. Hang చేయాలా? నేను ఇది కొనాలని చూసాను పాప. జొన్న రొట్టెలు చేస్తుంది అనమాట వదిన. సో తను బాగా ఎక్స్పర్ట్ అంట. అన్న చెప్తూ ఉండేవాడు వదిన జొన్న రొట్టెలు అయితే బాగా చేస్తూ ఉంటుందని. సో అందువల్ల ఈరోజు ఏంటంటే జొన్న రొట్టెలు విత్ చికెన్ కర్రీ అన్నమాట. సో మొత్తానికి గెస్ట్లకి మాకు అందరికీ జొన్న రొట్టెలు చేసేస్తుంది వదిన. వచ్చినప్పటి నుంచి రోజు రొట్టెలు ఏం పెట్టలే నాకు. మహారాష్ట్ర ఫుడ్ ఏం పెట్టలే. ఇదే మహారాష్ట్ర ఫుడ్ ఏం కాదులే. మహారాష్ట్ర టేక్ క్లాత్ నో ఇట్ విల్ బి క్లాత్. I can handle that. I can handle that. I don't have any problem with it. ఇక్కడేమో జొన్న రొట్టెలు కాలుతూ ఉన్నాయి, ఇక్కడేమో కోడితో ఆడుకుంటూ ఉన్నారన్నమాట. సో దీన్ని కోడిని చిత్రహింసలు పెడుతున్నారు. ఇక్కడ కట్ చేసి అక్కడ కట్ చేసి ఆ స్కిన్ తీసి ఇట్లా కోళ్ళుగా అక్కడ కొనుక్కొచ్చేసి ఇంట్లో మనం కట్ చేసుకోవాలన్నమాట. కొన్ని అయితే పీసెస్ కూడా కట్ చేసి ఉంటాయి, కానీ ఈరోజు ఏంటంటే ఇట్లా మొత్తం కోళ్ళుగా తెచ్చారు. దీనిలో నుంచి స్కిన్, రెక్కలు, ముక్కలు అన్నీ చేసేస్తున్నారనమాట. ఈ కత్తెరలు ఏంటో భలే బాగున్నాయి చూడండి ఎట్లా కట్ చేశాడో. ఇప్పుడు 2 కట్ చేశాడు, మూడోది. ఈ కత్తెరలు అయితే భలే తెగుతున్నాయి. అదే అంటూ ఉన్నాను అనమాట, ఇలాంటి కత్తెర ఒకటి తీసుకుపోవాలి నేను ఇండియాకి, చాలా బాగుందని. చూడండి స్కిన్ కూడా ఎలా తీసేస్తున్నాడో. సో మొత్తానికి వేస్టేజే ఎక్కువ ఉంది, ముక్కల కంటే కూడా తను తీసిన వేస్టేజ్ ఎక్కువగా ఉందన్నమాట. అదే అనుకున్నా, అయ్యో మా పిల్లలు ఉంటే హ్యాపీగా ఎన్ని ఎంజాయ్ చేస్తూ తినుండేటివి అని చెప్పి మన అల్కనందన గురించి అనుకున్నా అనమాట. సో మొత్తానికి జొన్న రొట్టెకి చికెన్ కర్రీ, తర్వాత చికెన్ కబాబ్ ఈరోజు స్పెషల్ అనమాట. ఇంకా సూప్ చేస్తున్నారు. ఇదేంటో సముద్రంలో ఉండే జంతువులన్నీ ఉన్నాయన్నమాట దీనిలో. సో దీంతో సూప్ అన్నమాట. సో ఫస్ట్లో దాన్ని చూడంగానే అయ్యో తినలేమేమో అనుకున్నా, కానీ బాగానే ఉంది, టేస్ట్గానే ఉంది. మొత్తం సముద్ర జీవులతో ఈరోజు స్పెషల్ సూప్ అన్నమాట. సో మొత్తానికి టేస్ట్ అయితే అదిరిపోయింది చేశాక. కాదు, చికెన్ కట్ చేయాలంటే ఒక స్కిల్ ఉండాలి. ఆమె అది ఆ బొమ్మ ఆడినట్టు ఆడుతుంది. అది నేను పచ్చడికి ఇవ్వలేదు కదా, కూరకి. He dyed his hair blue, bro. Oh, Dan. అమెరికాలో ఇంట్లో పొగ ఎక్కువ అయితే ఇలా అలారం మోగుతూ ఉంది. ఈ అలారం గన ఇంటే ఇంకొచ్చేస్తారనమాట నైదించిన వాళ్ళు. వెళ్ళకుండా చూడాలి. చిన్ని తల్లి You should be happy. You're like famous or something, okay? ఈసారి పూజకి కొనాలి. He's laughing. Cookie. అయ్యో He popped my ball when we were playing with him. తెలుగులో మాట్లాడు, తెలుగులో మాట్లాడు. If you have a tennis ball. నో, ఓన్లీ తెలుగు. Tennis ball. తెలుగులో మాట్లాడు. Tennis ball. టెన్నిస్ బాల్ ఏం కావాలి? Cookie. ఏం కావాలి టెన్నిస్ బాల్? తెలుగులో చెప్పు. చెప్పవా? చెప్పవా? ఓ అమ్మా 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 నన్ను గరవకమ్మా నువ్వు. ఓకే 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 ఓకే
ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఏ తోకూపితే దానికి ప్రేమ ఎక్కువ వచ్చింది. తోకూపితే దానికి ప్రేమ ఎక్కువైంది అని అర్థం. కుక్కలకి బాగా అర్థమవుతాయి పాపం మనం మాట్లాడితే, పిల్లలకి అర్థం కావు, మన పిచ్చి పిల్లలకి అర్థం కావు. టీవీ ఎందుకు ఊగుతా ఉంది? టీవీ ఎందుకు ఊగుతుంది? వీళ్ళు నడుస్తుంటే టీవీ వద్దా? నేను వద్దా? ఇక్కడికి వచ్చి పానీపూరి సెంటర్ పెట్టుకున్నాం, బతిపోతాం. బాగుంది విజయ, బాగుందండి. అంటే నాకు కొంచెం స్పైస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ బాగుందండి. స్పైసీ ఉంది, వీళ్ళు పిల్లలు కాదు, ఇంకొంచెం కూడా పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది ఆంటీ. ఇప్పుడు కూడా బాగుంది, కొంచెం పానీపూరి మసాలా వేస్తాం. ఇంకేం వద్దులే బా. ఓకే, లీవ్ ఇట్ అవుతాం, ఇట్స్ ఫైన్. ఎవ్రీబడి సాటిస్ఫైడ్. సో విజయ పానీపూరి 2 విజయాలు, విజయ 1 విజయ 2. నేను ఒక పని చేస్తాను, నేను ఒక గ్లాస్లో నాకు దగ్గర వేసుకొని తింటా. మీకు తెచ్చిచ్చేదా? అప్పుడు మీకు టేస్ట్ చూపిస్తాను ఆంటీ. తెచ్చిచ్చేదా మీకు అడికి? విజయ నువ్వు విజయ కింద రోజులు తెలుగు వాళ్ళతో ఒక తెలుగు ముక్క కూడా రావట్లా. చెప్పండి. రోజు కంప్లైంట్, తెలుగులోనే మాట్లాడతా నీతో, నువ్వు తెలుగు నేర్చుకునే వరకు అంటాడు. కానీ కొన్ని అర్థం అవుతుంది. పనులు ఉండి మనలాగా ఎవరైనా మాట్లాడాలి, కానీ తనకి అట్లయినా వేసుకొని తాగొచ్చు, నాకు అది నచ్చదు. సో నేను ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి దాంట్లో మళ్ళీ మాల్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, ఇవన్నీ వేసి అన్ని వేసి అప్పుడు నిమ్మకాయ వేసి మళ్ళీ అది వేసాను అన్నమాట. మళ్ళీ వాడేసిన మసాలా వేసాను. కూర్చో. ఆగిందా? ఆగిందా? అరే ఏం చేపిస్తున్నారా? ఏం కదా ఆయన పిల్లకాయలు మొత్తం రచన చేసేస్తున్నారు ఇక్కడ. ఓయ్ 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 వెళ్ళిపోతుంది రే, అది నచ్చలా. This is all your money. Advance to St. Charles, and if you pass, collect 200. No, you didn't pass, go, so you don't pass. No. Put it at the bottom. ఇక్కడ చూడు, ఫేమస్ అయిపోతావు చూడు. 140. I'm 42. You trying to scam me? No, I'm just. He has to pay for St. Charles. ఇక్కడ చూడు. కుకీ దా ఇక్కడ రా, ఎక్కడ రా, ఎక్కడ రా, ఎక్కడ రా. హాయ్ హాయ్ హాయ్. నీ పైకే వస్తుంది అది. నువ్వేమో పెద్ద పరిచయం ఉండేలాగపోతుంది అదే. ఏం కాదు. Crispy. My turn. No, you skip your turn because you just moved, right? No. నాకేదో సైడ్లో గ్లాస్ గుచ్చుకున్నట్టుందా? Let's put that in the rice. Can you take the Okay. I don't know yet, but when we are not
ప్యాకింగ్ కూడా కాలేదు. I don't have stress of taking gifts, so that's ఈడు ఇంకా ఈడు సుబ్బారావు. అరే ఉండరా, డైరెక్షన్ బాగాలేదా? ఇస్రైరా ఇస్రైరా. ఒకటి చెప్తున్నాడు మహర్షి, ఐ విల్ బి ఫేమస్ అంట. ఇప్పుడు ఈ కుక్కీ విల్ బి ఫేమస్. అరే సుబ్బారావు సితారా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని సీక్రెట్గా పెట్టుకోండి, మీకు తెలియదు అది. అన్నీ తీసుకొని సీక్రెట్గా పెట్టుకోండి. ఏమైనా చేశారా? తీమన్నారా? ఏదో ఒక సంథింగ్ చేయండి, ఇలా ఊరిన ఏం తీసేదే. హలో బెటర్ Wait, what part? Where is there? మొత్తానికి గోలగా ఉంది కదా ఈ వ్లాగ్ అంతా కూడా. ఇవేంటంటే స్విచ్చెస్ అమెరికాలో రివర్స్లో ఉంటాయి అన్నమాట. అంటే ఆన్ చేస్తే ఆఫ్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆన్ అవుతుంది, ఇలా ఉంటాయి అన్నమాట. అన్నీ ఉల్టా పల్టా వీళ్ళు చేసే పనులన్నీ కూడా. తర్వాత అదే మేము లాస్ట్ ఇయర్ హౌస్ టూర్ చేసినప్పుడు కూడా వీళ్ళు కొనబోయే ఇల్లు టూర్ చేసాం కదా, అప్పుడు కూడా మనం టాయిలెట్స్ అన్నీ కూడా చూపించాం. 25 years ఉన్నవి కూడా ఎంత బాగున్నాయి కదా. సో చూడండి, ఆఫ్ అయితే ఆన్ అవుతుంది, ఆన్ అయితే ఆఫ్ అవుతుంది అనమాట. 25 years యూజ్ చేసిన బాత్రూమ్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో కదా. అప్పుడు అనిపించింది ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అబ్బా వీళ్ళు అనేసి. తర్వాత వాషింగ్ మిషన్ రూమ్ పక్కనే మనం ఇవి స్టోరేజ్ కూడా ఉందన్నమాట, బెడ్షీట్లు అవన్నీ పెట్టించుకోవడానికి. ఇవేంటంటే ఒకటి డ్రయరు, ఒకటి వాష్ చేసేదానికి. ఇది నాకు బాగా అనిపించింది అనమాట. బట్టలు రోజు ఆరేయడం, మళ్ళీ వాటిని తీసుకోవడం ఇవన్నీ లేకుండా ఈజీగా దానిలో తీసి దీనిలో వేసేస్తే డ్రై అయిపోతాయి ఈజీగా. సో ఇలా హెడేక్ అంతా ఉండదు, ఆర్ఎస్ఏ హెడేక్ అంతా ఉండదు అనమాట. సో అన్న వాళ్ళ ఇంట్లో ఏంటంటే పైన అంతా కూడా బెడ్రూమ్స్ ఉన్నాయి. సో చూడండి, బాత్రూమ్ చూపిస్తాను. ఇక్కడ మనకు పల మెరిసిపోతూ ఉంటుంది అనమాట. సో ఎవరింట్లో ఎక్కడ వాష్రూమ్కి వెళ్ళినా కూడా అసలు నిజంగా అంత బాగా మెరిసిపోతూ ఉంటాయి. అదే అనుకుంటూ ఉంటాను, వీళ్ళు వాటర్ వల్లనా లేకపోతే ఏంటో అర్థం కాలేదు మాత్రం ఎప్పుడు కూడా నీట్గా పలపల్లాడుతూ ఉంటాయి. అన్ని సంవత్సరాలు యూజ్ చేసినా కూడా అలా ఎలా ఉంటాయి అనేది మనకు అర్థం కాదు. తర్వాత ఏంటంటే డోర్స్ కూడా లోపలే వాష్రూమ్కి ఒక డోరు, ముందేంటంటే మనం జస్ట్ రెడీ అయ్యేదానికి ఒక రూమ్ లాగా ఇచ్చున్నారనమాట. ఇక్కడ చూడండి, జస్ట్ స్లైడింగ్ డోర్ లాగా ఇచ్చున్నారు. సో ఇక్కడ మనం డ్రెస్అప్ అయ్యేదానికి వీలుగా ఉంటుంది అనమాట. సో మొత్తం ఆ వాష్ బేసిన్ ఏరియా అంతా కూడా నిండిపోయింది అనమాట. మొత్తం కాస్మోటిక్స్, బాడీ వాష్లు అవి ఇవి అని. తర్వాత అన్నవారింట్లో ఎప్పుడు నాకు నచ్చేది కాఫీ. సో మొత్తానికి కాఫీ అయితే ఆ కాఫీ మిషన్లో 5-6 రకాల కాఫీలు తాగొచ్చు. కాఫీ లవర్స్కి ఈ మిషన్ మాత్రం బాగా అనిపించింది. సో అది ఎంతో 1.5 lakh ఎంతో చెప్పారు. అమ్మో అంత పెట్టి మనకు వద్దులే అనుకున్నాను, ఏదో కొద్దిగా అయితే తీసుకుందాం అనుకున్నాను, కానీ ఎక్కువ ఎక్స్పెన్సివ్గా అనిపించింది అక్కడ. ఇంకొకటి ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మన అమెరికా రోడ్లో కాఫీ తాగుతా కూడా వెళ్ళొచ్చు అనమాట. వదిన నేను బయట వెళ్తున్నా, కాఫీ తాగేసి వస్తారంటే పర్లా కప్తో ఇది వచ్చేయి తాగుతూ వెళ్దామనింది. సో అందువల్ల తాగుతూ వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే కారులో కప్పులు పెట్టుకోవడానికి అంతా కూడా ప్లేస్ ఉంటుంది కాబట్టి కప్పులు కూడా పగిలిపోకుండా ఉంటాయి. అలాగే రోడ్లు బాగుంటాయి కాబట్టి మనకు కాఫీ వలకదు, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.